నిర్మించాలి, ఇలాంటి 10 చర్చిలు కట్టాలి అనే ఆలోచన ఉన్నట్టయితే, నీ కుమారుడు 100 చర్చలు బాప్తిస్మం చేయమలాగా చేస్తారు. నీ కుమార్తె కానీ ఒకప్పుడు బాప్టిస్ట్ చర్చి స్థాపించినప్పుడు పాలన మిషనరీలు వారి త్యాగం చేసుకుని వచ్చి వారి సేవకులకు విద్య నేర్పించి, వారికి బోధించి, వారికి అక్షరాలు నేర్పించి, భవిష్యత్తులు పంపించి, వారి స్థలాల్లోని చర్చలు కట్టి ఈరోజు స్థానంలో ఉంచాడు. ఆమేన్. ఆ స్థానంలో మనం ఉంటున్నాం, కానీ వారు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం ఉంటున్నాం కాబట్టి మనకు తలపు ఏమున్నది సార్, ఆ కాల మిషనరీలు వచ్చి ఇక్కడ తెలిస్తే మన పిల్లలను విదేశాలకు పంపిస్తూ ఉన్నాం, తిరిగి బతికి రమ్మని చెప్పేసి. అందుకని చెప్తున్నా, గ్రీన్ కార్డ్ సంపాదించుకుంటూ ఉన్నారు. అలాంటి విషయంలో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నీ కొడుకు బాప్తిసం చేయమని ఆశపడుతున్నాను. దేవుడు నువ్వు అడిగినప్పుడు నీ ప్రశ్న ఏంటి? అది తప్పకుండా బాప్తిసం చేయమన్నారు. చివరికి ఆయన ఫలితమైంది, ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఆయన ఎక్కువ అద్భుతాలు చేసిన ప్రవక్త ఎవరు? ఎలీషా 14 అద్భుతాలు చేసిన, అంతకన్నా మించిన మహాయోగుడు ఉన్నాడు. ఏదే 7 అద్భుతాలు చేశాడు, ఆయన కంటే ఎక్కువ అద్భుతాలు చేసిన మహా ప్రవక్త ఉన్నాడు. ఓకే, సభలు కొట్టాడు మోషే. మోషే అంత అద్భుతాలు చేసింది ఎవరు చేయలేదు. మోషే సంఘం ఎంతంటే 5 లక్షల పాలు. ఇలాంటి మైకి లేదు, ఇలాంటి కథ లేదు, మాట్లాడితే 30 లక్షల మందికి వినబోతుంది. అంత స్వరం ఇచ్చాడు. ఎవరికి? ఆయన చేసిన అద్భుతాల్లో ఆకాశంలో ఆహారం వస్తుంది, బండ నుంచి నీళ్ళు వస్తుంది, సముద్రాలు పాయలైతే, సూర్యమంట తింటది, హాయిగా ఉంటారు. కానీ అద్భుతాల మీద ఆశపడి చివరికి వాళ్ళ ఆశ ఎక్కడ ఉన్నది? 5 మీద ఏమన్నది? వాళ్ళు చెప్పిన మాట ఏదో తెలుసా? ఏమన్నారు తెలుసా? మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోకి దేవుడు తీసుకొచ్చావా? ఇక్కడ సమాధులు ఉన్నాయా అని ఆ ప్రజలు అన్నప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు అనుకున్నట్టే మీ ఉద్దేశం ఎక్కడ? కనాను దేశం అయితే మీ ఆలోచన ఎక్కడ? అరణ్యంలో. అంత పెద్ద సంఘము, అద్భుతాలతో ఉన్న సంఘము, చివరికి మోషే కూడా అందరినీ ఇంకపోయాడు. అంత పెద్ద మోషే కూడా వాళ్ళతోనే ఇంకపోయినాడు.